భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన గెలుపు భారత్ సాధించింది అంటే దానికి ప్రధానమైన కారణం హార్దిక్ పాండ్యా. అయితే హార్దిక్ పాండ్యా 3 కీలకమైన వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో ఉన్న టైంలో అదరగొట్టే పెర్ఫార్మన్స్‌తో దుమ్మురేపాడు. వరుస షాట్‌లు లాగుతూ ఇక బాదుడు బాదడంతో ఏకంగా జట్టు స్కోరు 48-175కి వెళ్ళిపోయిందనమాట. అంటే 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులతో అదరగొట్టే పెర్ఫార్మన్స్ చేశాడు. నాట్ ఔట్‌గాని కూడా నిలిచాడనమాట. అయితే ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను కైవసం చేసుకున్న తర్వాత తనేమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు నేను నా షాట్స్‌ని కాపాడుకోవడం కోసం ఎంత రిస్క్ అయినా చేద్దామని అనుకున్నాను. ఎందుకనంటే నేను ఆ మైదానంలోకి అడుగుపెట్టి అసలు మైదానం పిచ్ ఏ రకంగా స్పందిస్తుంది అని తెలుసుకునే టైంకి పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. అప్పటికి నేను బరిలో దిగే సమయానికే పరిస్థితి మారిపోయింది. కాకపోతే నేను ఈరోజు చాలా ధైర్యంగా ముందడుగు వేశాను. మొత్తం అంతా కూడా బాల్ టైమింగ్‌ని బట్టే మారుతోంది. సో, నేను దాన్ని బ్రేక్ చేయకూడదు. నేను దాంతో పాటే వెళ్ళాలి అనుకుని బ్యాటింగ్ చేశాను. బ్యాటింగ్‌లో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. అలాగే జట్టు కూడా ఈరోజు చాలా కష్టపడి ఆడింది. ఇక ఇంజరీ తర్వాత నేను ఈ రకంగా కమ్‌బ్యాక్ ఇవ్వటం నాకు చాలా హ్యాపీగా అనిపించిందంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025లో ఆస్ట్రేలియా ఆహ్, ఆహ్, ఆసియా కప్‌లో ఔట్ అయిపోయాడు. అయితే ఆస్ట్రేలియాతో సీరీస్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో సీరీస్, ఐ మీన్ వన్ డే సీరీస్ వాటికి కూడా తను ఆడలేదు. ఇప్పుడు మళ్ళీ మంగళవారం నుంచే తను మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట. సో, ఇక్కడ ఎప్పుడైతే తిలక్ వర్మ ఔట్ అయిపోయాడో, అప్పుడు తను ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న పార్ట్నర్‌షిప్స్ చేసుకుంటూ తను తన గేమ్‌నైతే మార్చుకుంటూ వెళ్ళాడనమాట. అయితే ఇంకా ఆ తర్వాత ఏమన్నాడంటే, "నేను కొట్టిన ఒక సిక్స్ నాలో చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. అయితే లాస్ట్ 6, 7 మంత్స్ నేనేదైతే ఫిట్‌నెస్ పరంగా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఫిట్‌నెస్సే ఒక మనిషికి ఆయువు పట్టని నాకర్థమైంది. నేనెప్పుడూ కూడా హార్డ్ వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. ఎట్ ద సేమ్ టైమ్ 50 డేస్ నేను ఎప్పుడూ కూడా నాకు నచ్చిన పనులు చేసుకుంటూనే ఫిట్‌నెస్‌ని పెంచుకుంటూ ఉన్నాను. అది నేను చెప్పటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది గానీ, చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ, హ్యాపీగా ఉంటూ, ఫిట్‌నెస్‌ని పెంచుకుంటూ, నా మనసుని నేను శాంతపరుచుకోవడం అనేది నాకది పెద్ద ఛాలెంజ్. ఈరోజు ఆటలో మాత్రం నేనొక 6 కొట్టిన తర్వాతే మళ్ళీ నా పాత ఫామ్‌లోకి నేనొచ్చానని నాకనిపించింది. ఎనీవేస్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చాడు.